తిరుమల తిరుపతి దేవస్థానం వస్త్రాల కొనుగోలు విధానంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది వెలుగులోకి వచ్చిన పట్టు శాల్వల కుంభకోణ నేపథ్యంలో ఇకపై కొనుగోలులో పూర్తి పారదర్శకత పాటించాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి వస్త్రాలను సేకరించాలని తీర్మానించింది. మొత్తం 43 కోట్ల రూపాయల విలువైన చీరలు, శాల్వాలు, ఇతర వస్త్ర సామాగ్రిని ఈ రెండు సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ మల్టీ వెండర్ విధానాన్ని ఎంచుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి ఇటీవల ఆప్కో, కోఆప్టెక్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఇక టీటీడీ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలతో వస్త్రాలను సరఫరా చేసేందుకు ఈ రెండు సంస్థలు అంగీకారం తెలిపాయి. ఇక ఈ నిర్ణయంతో ఇకపై స్వామివారికి, అమ్మవార్లకు అవసరమైన వస్త్రాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని చేనేత సహకార సంఘాల నుంచే రానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వస్త్రాల కొనుగోలు విధానంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది వెలుగులోకి వచ్చిన పట్టు శాల్వల కుంభకోణ నేపథ్యంలో ఇకపై కొనుగోలులో పూర్తి పారదర్శకత పాటించాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి వస్త్రాలను సేకరించాలని తీర్మానించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, గత ఏడాది పట్టు సలవాల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. తిరుమలకు కావాల్సినటువంటి చీరలు, వస్త్రాలను ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు చేయాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించడం జరిగింది. వీటి నుంచి 50-50 నిష్పత్తిలో 43 కోట్ల విలువైన చీరలు, వస్త్రాలు సేకరించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. టీటీడీకి సరఫరా చేసేందుకు ఇప్పటికే రెండు కంపెనీలు కూడా అంగీకరించినట్లుగా కూడా తెలుస్తా ఉన్నాయి. గతంలో ఏదైతే టీటీడీకి సంబంధించి పట్టు శాల్వాల కుంభకోణం వెలిగి చూసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం దేశవ్యాప్తంగా 60కి పైగా దేవాలయాల వ్యవహారాలు టీటీడీ నిర్వహిస్తా ఉంటది. అయితే తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రమే దాదాపు 65 స్వచ్ఛమైన జెర్రీ మేల్చాటు, ఉత్తరాయం వస్త్ర సెట్లు, అదేవిధంగా 1180 స్వచ్ఛమైన జెర్రీ పట్టు చీరలు చేనేత అవసరం అవుతాయి. అలాగే టీటీడీ కింద ఉన్న స్థానిక ఆలయాలకి ఏటా 320 మేల్చాటు, అదేవిధంగా ఉత్తరాయం వస్త్రం సెట్లు, 9 గజాల పట్టు చీరలు 128, అదేవిధంగా పట్టు చీరలు 128, 6 గజాల పట్టు చీరలు చేనేత 300 వరకు కూడా అవసరం అవుతాయి అని చెప్పి టీటీడీ చెప్తా ఉంది. సో ఇదే కాకుండా టీటీడీకి 36,000 పట్టు శాల్వాలు, అదేవిధంగా పవర్లూమ్స్ తో పాటు 60,000 పాలిస్టర్ శాల్వాలు, 10.8 లక్షల కాటన్ వస్త్రాలు, 9 లక్షల కాటన్ బ్లౌజు పీసులు కూడా అవసరం అవుతాయని చెప్పి కూడా టీటీడీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి వీటిని కొనుగోలు చేయాలి అని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, తమిళనాడు హ్యాండ్లూమ్స్ వీవర్ సొసైటీ ప్రతినిధులతో సంప్రదింపులు కూడా జరిపారు. అనంతరం టీటీడీ కోరిన విధంగా వస్త్రాలు సరఫరా చేసేందుకు కూడా ఈ రెండు సంస్థలు అంగీకరించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇద్దరు సరఫరాదారులు ఎవరైనా ఒకరు సమయానికి వీటిని సరఫరా చేయలేకపోయినా అంతరాయం లేకుండా ఉండేందుకే ఇద్దరికి, కోఆప్టెక్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఆప్కోకి కూడా 50-50 నిష్పత్తిలో సరఫరా కోసం టీటీడీ మల్టీ వెండర్ విధానాన్ని ఎంచుకుందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు మాల్బారీ పట్టు శాల్వాలకు కూడా ఆర్డర్ పెడితే ఓ సంస్థ పట్టు శాల్వాలకు బదులుగా 100% పాలిస్టర్ శాల్వాలను సరఫరా చేసింది అని చెప్పి గత ఏడాది టీటీడీ ఏదైతే ఆరోపించిందో 2015 నుంచి 2025 వరకు కూడా వీటిని సరఫరా చేసేందుకు 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు చేసే శాల్వాలు 1,389 రూపాయలకి అప్పట్లో కొనుగోలు చేశారని చెప్పి టీటీడీ గుర్తించి దీని మీద ఆరోపణలు చేసి ఇప్పటికే ఏసీబీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ శాల్వాల కుంభకోణం కూడా బయటపడింది. సో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా దేవుడికి సంబంధించి ప్రతి దాంట్లో కూడా పారదర్శకత ఉండాలి అనే నేపథ్యంతో మొత్తం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆప్కోకి, అదేవిధంగా కోఆప్టెక్స్ సంస్థలకి ఈ టెండర్లను అయితే కేటాయించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ నాకిషోర్.